హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేశారండి. మొత్తం 1075 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ హవాల్దార్ పోస్టులు కానిస్టేబుల్ తరహాలో ఉంటాయన్నమాట. రెవెన్యూ శాఖకు చెందినటువంటి ఉద్యోగాలండి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలుగు భాషలోనూ రాత పరీక్ష అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ పోస్ట్ అని హవాల్దార్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ నోటిఫికేషన్ అనేసి కూడా పిలుస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఈ హవాల్దార్ పోస్టులు రెవెన్యూ శాఖకు చెందినటువంటి అండి. ఈ సిబిఐసి అండ్ సిఏబిఎన్ సంస్థల్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సిబిఐసి అంటే కన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. అలాగే సిబిఎన్ అంటే కన్నా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండి. ఈ రెండు సంస్థల్లో హవాల్దార్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మన ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్కి సరి సమానమైనటువంటి పోస్టులు కాబట్టి హవాల్దార్ పోస్టులు, ఈ హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. చివరి తేదీ జూలై 24వ తారీఖు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసిందను సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 24వ తారీఖు వరకు నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ప్రిపరేషన్పై దృష్టి పెట్టి బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదండి. ఇంకా ఖాళీల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. హవాల్దార్ పోస్టులు మాత్రం ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం అయితే ఇక్కడ ఇచ్చారు. హవాల్దార్ పోస్టులు 1075 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కన్నా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది ఎంటీఎస్ ఉద్యోగాలకి. హవాల్దార్ పోస్టులకేమో 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు హవాల్దార్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. అంటే మెట్రికులేషన్ అంటే 10వ తరగతి అండి. కేవలం 10th క్లాస్ పాస్ అనేటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ అవసరం అయితే ఉండదు అనమాట. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. హౌ టు అప్లై అనేసి ఇచ్చారో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆన్లైన్ మోడ్ అనేసి ఇచ్చారు కదా. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసిందను ఈ ఎగ్జామ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి కన్నా
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో చాలానే ఉన్నాయండి ఎగ్జామినేషన్ సెంటర్స్. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, చీరాల, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఏపీ అభ్యర్థులకి ఎక్కువగానే ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, ఎంటీఎస్ ఉద్యోగాలకేమో డైరెక్ట్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎంటీఎస్ పోస్టులకి, హవాల్దార్ పోస్టులకు మాత్రం అట్లా కాదనమాట. ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను నిర్వహిస్తారంటే ఎందుకంటే ఇవి కానిస్టేబుల్ తరహా పోస్టులు కాబట్టి ఫిజికల్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే తెలుగు మీడియానికి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్ష రాయించండి. ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఇంకా మరొక 13 ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఇక్కడ మనకి తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మొత్తం 270 మార్కులకి అయితే నిర్వహిస్తారండి. కేవలం 4 టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2 అనేసి 2 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సెషన్ 1 వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయండి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 60 మార్కులు అనమాట. అలాగే రీజనింగ్ నుంచి కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. తర్వాత సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు అనమాట. క్వశ్చన్స్ కూడా ఇక్కడ మొత్తం కేవలం 90 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయండి. 90 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 90 ప్రతి ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 270 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక మంచి బుక్స్ని కూడా తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఆన్లైన్ కోర్స్ అయినా తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. లేదా మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళైనా సరే మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సమయం కూడా చాలా తక్కువ ఉందండి. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచే పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. చూసి జాగ్రత్తగా మీరు ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఆ వివరాలన్నీ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అఫీషియల్ వెబ్సైట్, ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ల వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఇన్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ అనేసి ఇచ్చారు. హవాల్దార్ ఉద్యోగాలకు మాత్రమే ఈ ఫిజికల్ టెస్టులు ఉంటాయండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల వివరాలు చూసుకున్నట్లయితే కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. హై జంప్ ఉండదు, లాంగ్ జంప్ ఉండదు, రన్నింగ్ ఉండదు, షార్ట్ ఫుట్ ఇటువంటివి ఏవి ఉండవు అనమాట. కేవలం కాలినడక పరీక్ష అయితే ఉంటుందన్నమాట ఈ ఉద్యోగాలకి. ఈ వాకింగ్ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు. తర్వాత వచ్చేస్తున్న ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు అయితే చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. 157.5 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే హైట్ వెయిట్ అయితే చూస్తారండి. మహిళా అభ్యర్థులకి హైట్ వెయిట్ చూస్తారు. హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 152 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసి 48 కేజెస్ వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ తక్కువ ఉన్నా కానీ ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫిజికల్ టెస్ట్ల నాటికి. మహిళా అభ్యర్థులు అయితే వెయిట్ తక్కువ ఉన్నా కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ తక్కువ ఉన్నారనో లేకపోతే చెస్ట్ తక్కువ ఉందనో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పటి నుంచి మీరు అవన్నీ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. మేల్ క్యాండిడేట్స్ ఎక్సర్సైజ్ చేసిందనో చెస్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కన్నా పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మరొకసారి పూర్తి వివరాలన్నీ తెలుసుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా హవాల్దార్ ఉద్యోగాలు వచ్చేసి ఇందులో హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా లాస్ట్ పేజ్లో అయితే ఇచ్చారండి. ఇక్కడ హవాల్దార్ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా చివరిలో అయితే ఇచ్చారు. హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ 14వ నెంబర్లో ఉంటుంది. 14వ నెంబర్లో హైదరాబాద్ సంబంధించి హవాల్దార్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి టోటల్గా 21 పోస్టులు అయితే హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయండి. మీరు కావాలంటే పోస్టింగ్ హైదరాబాద్లో కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.